కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కూకట్పల్లి హత్య కేసులో మరణించిన బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హైవేపై రాస్తారోకో చేయడానికి ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కూకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించారు. ఇక బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు ప్రాణాలు పోయినట్టు ఇంకెవరి ప్రాణాలు పోవద్దని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తన బిడ్డను విగతజీవిగా చూసి తట్టుకోలేకపోయాను. కూతుర్ని పోగొట్టిన వారి తప్పకుండా శిక్ష పడాలన్నారు. మరోవైపు బాలిక తల్లి హత్య కేసులో నిందితుడి తల్లిదండ్రులకు తెలియకుండా ఈ మర్డర్ జరగలేదని ఆరోపిస్తున్నారు. హంతకుడు తల్లిదండ్రులను కూడా శిక్షించాలని బాలిక పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కూకట్పల్లి హత్య కేసులో మరణించిన బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హైవేపై రాస్తారోకో చేయడానికి ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కూకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. అంటే ఫైనల్గా కూకట్పల్లి సహస్ర హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే పోలీసులు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మనకు అందించారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ బాలుడు 10వ తరగతి బాలుడు ఎవరైతే చంపేశాడో అతను బ్యాట్ కోసమే వెళ్ళాడు, డబ్బుల కోసం కాదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ముఖ్యంగా అక్కడ అంటే వాళ్ళ ఎవరైతే సహస్ర వాళ్ళ తమ్ముడు అలాగే ఈ 10th క్లాస్ అబ్బాయి కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఆ బ్యాట్ ఏదైతే ఉందో ఆ బ్యాట్ అతనికి నచ్చి దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనతో 2 నెలల ముందే ఈ ప్లాన్ వేసుకున్నట్టయితే పోలీసుల ద్వారా చెప్పాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకొని రావాలి, ఎలా గ్యాస్ లీక్ చేయాలి అని ఇవన్నీ ఒక 2 నెలల ముందే ఒక పేపర్ పైన రాసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అంటే ఎవరైతే ఈ బాలుడు ఉన్నాడో ఈ బాలుడిని మాకు అప్పచెప్పండి అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించారు సహస్ర తల్లిదండ్రులు. ఇప్పటికే సహస్ర తల్లి ఎవరైతే ఉన్నారో రేణుక ఆవిడ ఇప్పటికే చెప్తున్నారు. అంటే కేవలం ఆ బాలుడు కోసం వెళ్తే నా కూతుర్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అలాగే తల్లిదండ్రుల్ని కూడా ఈ విషయంలో శిక్షించాలి. ఎందుకు అనంటే బాలుడు అంతా చేస్తుంటే అసలు వీళ్ళు ఏం చేశారు అని చెప్పి చెప్పాలి. అయితే ఈ ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి పోలీసులు వీళ్ళని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని అదుపులో ఉంచినట్టయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ బాలుడు ఉన్నాడో ఈ బాలుడు ఇక్కడ అసలు ఎలా చేశాడు అని మాట్లాడుకుంటే మాత్రం ముఖ్యంగా ఎవరైతే ఈ బాలుడు గత 2 నెలలుగా ఇది బ్యాట్ మీద కన్నుంది, అందుకే ఇదంతా చేశాడు అని చెప్పేసి అంటున్నారు పోలీసులు. అయితే మరి ఈ లెటర్ ఎందుకు రాసుకున్నాడు అని అంటే మాత్రం మరి ఎలా దొంగతనం చేయాలి ఏంటి అనేది ముందే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి రాసుకున్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది, అసలు ఎలా ప్లాన్ చేసుకున్నాడు అని అంటే మాత్రం క్లియర్గా మనకు ప్రెస్ మీట్లో వివరించారు సిపి. అంటే ఫస్ట్ ఆ బ్యాట్ కోసం అదే 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఈ అబ్బాయి వాళ్ళు ఉంటారంట. అయితే 4th ఫ్లోర్ నుంచి వెళ్ళి వీళ్ళ ఇంటికి అంటే ఈ సహస్ర వాళ్ళ ఇంటికి ఈజీగా కనెక్షన్ ఉంది. జస్ట్ 2 అడుగుల దూరంలోనే ఉంది ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలో గ్యాప్. ఆ 2 అడుగుల దూరాన్ని ఇతను పెద్దగా అంటే ఈజీగా దూకేసి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళి అక్కడ అమ్మాయి టీవీ చూస్తుంటే వెనుక నుంచి వెళ్ళి బ్యాట్ తీసుకొని వస్తుండగా ఆ అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయి బ్యాట్ తీసుకొని వస్తున్నప్పుడు చూసి అరవడంతో పైగా అక్కడే అతన్ని ఆపేసి అంటే మొత్తం ఒక తోపులాట జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో ఆ ఆవేశంలోనే ఈ అబ్బాయి అతనితో పాటు తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయిని పొడిచాడు అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే డెఫినెట్గా అంత కసితీరా పొడవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ముఖ్యంగా ఈ అబ్బాయికి ఈ ఇంటికి ఆల్రెడీ రాకపోకలు చాలా జరిగాయి. ఎందుకంటే అట్లా తమ్ముడు
ఎవరైతే సహస్ర వాళ్ళ తమ్ముడు ఉన్నాడో ఇతను ఫ్రెండ్స్ కావడం, క్రికెట్ ఆడుతూ ఉండడం, ముఖ్యంగా ఈ అమ్మాయి బర్త్డేకి కూడా వచ్చినట్టయితే తెలుస్తుంది. మనకు ఒక ఫోటో కూడా రిలీవ్ అయింది. అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడో అతనికి ఆల్రెడీ వేరే అంటే క్రిమినల్ సినిమాలు చూడడం, సిఐడి లాంటి సినిమాలు చూడడం, క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం, ఓటీటీల ద్వారా యూట్యూబ్ల ద్వారా చూస్తూ ఉంటాడు అని చెప్పేసి స్కూల్ దగ్గర అతని ఫ్రెండ్స్ చెప్తున్నారు, అలాగే చుట్టుపక్కల ఫ్రెండ్స్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ అతని మీద ఎఫెక్ట్ చూపించాయా అని చెప్పేసి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇతని తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కూడా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంది అని అంటున్నారు, తండ్రి ఏం పనిచేయడు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ తల్లిదండ్రులకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. అంటే ఈ బాలుడు తల్లి ఇద్దరికి అసలు ఎలాంటి సంబంధం లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు అని అంటే ఈ అబ్బాయి 10వ తరగతి అబ్బాయి ఇంతవరకు అంటే ఇంత క్రైమ్ చేశాడు అంటే వాళ్ళకి ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు బయటికి రావలేదు, ఈవెన్ ఇంటి దగ్గర లేరు, అలాగని పోలీస్ స్టేషన్లో కూడా లేరు అని చెప్పేసి అంటున్నారు స్థానికులు. అంటే జనరల్గా అసలు వీళ్ళిద్దరూ ఎటెళ్ళారు, అసలు వాళ్ళు అంటే ఈ అబ్బాయి చేసింది తప్పైతే తప్పు అని చెప్పి మాట్లాడాలి, లేదా తప్పు కాదు అని చెప్పేసి అంటే అతనికి సపోర్ట్గా అయినా ఉండాలి. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఒక డౌట్ అయితే ఏర్పడింది. మరి వీళ్ళ తల్లిదండ్రుల అంటే చేయుత కూడా ఉందా అని చెప్పేసి. ఎందుకు అంటే ఇప్పటికే అతనికి బ్యాట్ కొనుక్కునే స్తోమత అయితే లేదు అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే తల్లి ఇళ్లలో పనిచేస్తుంది కాబట్టి, తండ్రి అసలు పనే చేయట్లేదు కాబట్టి ఈ బ్యాట్ కొనే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇందుకు ఇదంతా చేసి ఉంటాడు అని చెప్పేసి అయితే ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఈ అబ్బాయిని ఏం చేయబోతున్నారు అని అంటే మాత్రం జువెనైల్ హోమ్కి పంపిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇన్నిసార్లు చంపాడు కాబట్టి, అంటే ఇన్నిసార్లు పొడిచాడు కాబట్టి అతనికి ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉండేనా, లేకపోతే కేవలం బ్యాట్ కోసం వెళ్తే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదురవ్వవు. కానీ ఇంత జరిగింది అని అంటే ఖచ్చితంగా ఇంకా ఏదో మోటివ్ ఉండాలి అని చెప్పేసి ఆ కోణంలో ఇప్పుడు ఆ అబ్బాయిని ప్రశ్నిస్తున్నట్టయితే తెలుస్తుంది సింధు. అయితే తల్లిదండ్రులపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే ఉంది అంటే ఏమైనా కేసు నమోదయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మనం ఈ జనరేషన్లో చూస్తూనే ఉన్నాము, అసలు తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల్ని పట్టించుకోవట్లేదన్నది మాత్రం వాస్తవం. ఇందులో ఇప్పుడు ఇదొక పెద్ద నిదర్శనం అని చెప్పాలి, ఇదొక కనువిప్పు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు డబ్బులు పోగొట్టడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడమో, లేకపోతే బయటికి వెళ్ళి గొడవలు పడడమో, లేకపోతే బయటికి వెళ్ళి పిల్లడు తాగుతున్నాడా లేకపోతే గాంజా కొడుతున్నాడా, ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదని అయితే తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము హైదరాబాద్లో గంజాయి బ్యాచ్లు ఎట్లా పెరిగిపోయారో, అలాగే అంటే రోడ్లపైన వెళ్తుంటే ఎంతమంది అబ్బాయిలు ఎంత చిల్లరగా వ్యవహరిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇళ్లలో తల్లిదండ్రులు ఖచ్చితంగా వీళ్ళపైన నిఘా ఉంచితే ఇవన్నీ పరిస్థితులు ఎదురవ్వవు కదా. డెఫినెట్గా అంటే వాళ్ళపైన కేసు అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ మరి ఇప్పుడు వాళ్ళ గురించి అయితే ఇప్పటి వరకు ప్రస్తావన అయితే రాలేదు, ఈవెన్ ఏ మీడియా ముందర మాట్లాడలేదు. అలాగే ఇలా పోలీసులు విచారించినప్పుడు మాత్రం అతని బట్టల మీద రక్తం మరకలు కొంచెం చూసి ఏం చేసేచ్చావు అని అంటే ఏం జరగలేదు డాడీ అని చెప్పేసి డాడీకి అన్నాడంట. వాళ్ళ మదర్కి కూడా నువ్వేమైనా చేసావా అని చెప్తే అసలు నాకేం తెలియదు, నేనెందుకు వేస్తాను, మీరే నన్ను దొంగ అని పోలీసులకు పట్టించినట్టున్నారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ కామెడీగా చేశాడంట. మరి ఇలాంటప్పుడు తల్లిదండ్రులకు అనుమానం వచ్చినప్పుడు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోలీసులకి? పోలీసులకు కూడా ఈ అబ్బాయిని ప్రశ్నించినప్పుడు నాకేం తెలియదు కానీ ఇలా చేసుండొచ్చు అలా చేసుండొచ్చు అని పెత్తనాలు మాట్లాడాడంట. అంటే ఇవన్నీ అతను మాట్లాడుతున్నప్పుడు పోలీసులకు అనుమానం వచ్చినా ఇప్పుడు డాగ్ స్క్వాడ్ కూడా అప్పుడు ఆ రోజు అంటే ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో ఆ రోజు డాగ్ స్క్వాడ్ వెళ్ళి మొత్తం రూట్ కూడా చూపించి వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ బిల్డింగ్ దగ్గర ఆగినట్టయితే తెలుస్తుంది. అంటే అప్పుడు కూడా పోలీసులకు అనుమానం వచ్చినప్పటికీ ఇంకా కొంచెం కాన్ఫిడెన్షియల్గానే దీన్ని మెయింటైన్ చేసినట్టయితే తెలుస్తుంది. అందుకే ఈ 5 రోజులు ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి వల్ల డైవర్ట్ అయ్యారా లేకపోతే చిన్నపిల్లడని ఆగిపోయారో తెలియదు. కానీ ఈ 5 రోజులు కాలయాపన అయితే జరిగింది. కానీ నిన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే 3rd ఫ్లోర్లో ఉంటున్న అదే బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పడం వల్ల ఈ అబ్బాయి అని కన్ఫర్మ్ చేసుకోవడం, పైగా ఇంట్లోకి వెళ్ళి అంతా వెతుకుతుంటే ఈ లెటర్తో పాటు కత్తి, రక్తం మరకలతో ఉన్న షర్ట్ దొరకడంతో ఇప్పుడు అంతా బయటపడిందని చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం
ఈ అబ్బాయిని జువైనల్ హోమ్కి అయితే పంపిస్తున్నారు. తల్లిదండ్రులకు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారనేది చూడాలి, ఎలాంటి అంటే శిక్ష వేస్తారనేది ఖచ్చితంగా చూడాల్సిందే. మరి వాళ్లకు ఏమైనా దీనిపైన అంటే ఈ క్రైమ్కి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. సింధు, థ్యాంక్ యూ హారిక.